ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా సంఘాలకు 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తానని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. మోసపూరిత హామీలతో రేవంత్ సర్కార్ అన్ని రంగాల ప్రజలను మభ్యపెట్టిందని మండిపడ్డారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నా ఎవరు పట్టించుకున్న పాపాన పోవడం లేదని నిప్పులు చెరిగారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఐఓసీ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాలకు ఎమ్మెల్యే వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మరి 20 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు మరి గతంలో ఏదైతే మా ప్రభుత్వంలో 5 లక్షలు ఉన్నదో మరి దానికే పరిమితం చేసి అంటే మాట ఇచ్చి పూర్తిగా పైసా కూడా లేదు. మరి దీనందరినీ కూడా ఇవాళ రేపు 8 లక్షల కోసం ఏమని పోతారు, కాంగ్రెస్ వాళ్ళకు ఎట్లా ఓట్లేస్తారు? మళ్ళీ ఈ గ్రామాల వ్యవస్థ మళ్ళీ పునర్నిర్మాణం కావాలన్నా, మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా మరి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఎవరి వల్ల సాధ్యమవుతుంది, ఎట్లయితే సాధ్యమవుతుంది అని చెప్పి మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు. రేపు జరగబోయే గ్రామీణ ప్రాంతాల్లో జరగబోయే గ్రామీణ సర్పంచ్ ఎలక్షన్లో కూడా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు.